వంకాయ పెరుగు పచ్చడి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదా! ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేయాల. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక రుచి చేత ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాల. ఈ లోపల మనం ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి అయితే ఒక కప్పు పెరుగైతే తీసుకుంటున్నానండి నేను. ఇవి మొత్తము ఇలా స్మూత్‌గా చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేయాల. యాడ్ చేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెము మినపప్పు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెము కరివేపాకు అన్నీ వేసి ఇవి కూడా లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ పెరుగులోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి.